అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు లక్ష్మీ ప్రసన్న. నేను మీ తెలుగు నర్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. సో ఈ రోజు మనం ఒక బ్రదర్ కామెంట్ చేశారనమాట బ్యాక్ పెయిన్ గురించి. అసలు ఈ బ్యాక్ పెయిన్ అనేది చాలా మందికి ఉన్నటువంటి ప్రాబ్లం అండి. ఈ బ్యాక్ పెయిన్ ని మనం ఏ విధంగా క్యూర్ చేసుకోవాలి, అసలు ఈ బ్యాక్ పెయిన్ అనేది ఏ రీజన్స్ వల్ల మనకి బ్యాక్ పెయిన్ అనేది వస్తుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి. అండ్ నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు బ్యాక్ పెయిన్ అంటే ఏంటి, అసలు బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుంది, ఎవరికి వస్తుంది ఎక్కువగా? సో ఈ బ్యాక్ పెయిన్ అంటే లోవర్ బిలో అంటే నడుం హిప్ పైన అండ్ అలాగే అప్పర్ పార్ట్ బిలోలో వచ్చేదాన్ని మనం బ్యాక్ పెయిన్ అని అంటాం అనమాట. సో ఈ బ్యాక్ పెయిన్ అనేది స్పైనల్ సంబంధించిన బ్యాక్ పెయిన్స్ అనేవి ఉంటాయి. అండ్ అలాగే ఇంకా చాలా అంటే మేము కాల్డ్ పెయిన్స్ ఉంటాయి కదండి, అంటే ఆథరైటిస్ అని కానివ్వండి, అట్లాగా బోన్స్ పెయిన్ ఏదైనా గానీ దానికి సంబంధించిన పెయిన్ అయినా కూడా అయి ఉంటుంది అనమాట. సో మెయిన్ రీజన్స్ ఏంటంటే బ్యాక్ పెయిన్స్ రావడానికి మెయిన్ రీజన్ ఫస్ట్ వన్ వచ్చేసరికి మీరు చేసే డ్యూటీ, లైక్ మీ ఏ ప్రొఫెషన్ లో ఉన్నారో, సో లైక్ ఎక్కువగా కంప్యూటర్ సిస్టమ్ దగ్గర ఉన్న వాళ్ళకి ఈ బ్యాక్ పెయిన్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. అంటే ఎక్కువగా పోస్చర్, అంటే వాళ్ళు కూర్చునే పొజిషన్ నుంచి కదలకుండా ఒకే సిట్టింగ్ పొజిషన్ లో ఉండడం వల్ల ఈ బ్యాక్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయండి. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసరికి మీరు వెయిట్ ఎక్కువగా ఉన్నట్లయితే మీకు బ్యాక్ పెయిన్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. అండ్ ఇంకా ఇలా చూసుకుంటే చాలా రీజన్స్ ఉన్నాయి అనమాట. మీరు ఎక్కువ కదలకుండా ఒకే చోట పని చేసే వర్క్ అయితే మీది కంపల్సరీ బ్యాక్ పెయిన్ అనేది అటాక్ అవుతుంది. వెయిట్ గెయిన్ ఉన్న బ్యాక్ పెయిన్ అటాక్ అవుతుంది. బ్యాక్ పెయిన్ మెయిన్ గా రాకుండా ఉండాలంటే కూడా కొన్ని జాగ్రత్తలు అనేది మనం తీసుకుంటూ ఉండాలి. సో వాటన్నిటిలో కూడా ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ వన్, మీరు బేసిక్ గా మీరు కూర్చునే పొజిషన్ అంటే పోస్చర్ అంటారు అనమాట. మీరు కూర్చునే పొజిషన్ అనేది చాలా కేర్ఫుల్ గా కూర్చోవాలన్నమాట. అంటే పొజిషన్ అంటే మీ బాడీ వెయిట్ మొత్తం నడుము మీద బేస్ అవ్వకుండా కూర్చోవాలి. అది ఏ విధంగా అంటే, సో స్ట్రైట్ గా కూర్చోవాలన్నమాట. స్పైనల్ కార్డ్ అనేది స్ట్రైట్నింగ్ చేయాలి, అంటే స్ట్రెచ్ చేయాలన్నమాట. స్ట్రెచ్ చేసి కూర్చోవడం వల్ల బ్యాక్ పెయిన్ అనేది రాకుండా 100% ప్రివెంట్ చేయొచ్చు అండి. మీరు కూర్చునే పొజిషన్ వల్లే బ్యాక్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇది దీనికి ట్రీట్మెంట్ ఏంటంటే మ్యాక్సిమం అందరూ మెడికేషన్ యూజ్ చేస్తారు. సో మెడికేషన్తో పాటు నేను చెప్పేది ఏంటంటే, మీరు ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే స్ట్రెచ్ చేసి కూర్చోవాలి. అంటే ఇట్లా ఈ విధంగా స్ట్రైట్గా కూర్చోవాలన్నమాట. వెన్నుముక్క అనేది నిటారుగా ఉండాలి. సో స్ట్రైట్ గా కూర్చోవడం వల్ల బ్యాక్ పెయిన్ వచ్చే బ్యాక్ పెయిన్ అనేది రాకుండా ఉంటుంది అనమాట. అది ఫస్ట్ వన్. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు కూర్చునే పొజిషన్ అనేది కరెక్ట్ గా ఉండాలి. అండ్ సెకండ్ వన్, మీరు స్లీప్ చేసేటప్పుడు మీ బరువు మొత్తం నడుము మీద పెట్టేసి, లేదంటే బ్యాక్కి ఏదైనా స్ట్రెస్ కలిగించే బెడ్స్ అనేవి మీరు యూజ్ చేయకూడదు. మీరు యూజ్ చేసే బెడ్స్ కూడా దీనికి కారణం అయ్యి ఉండొచ్చు. మేబీ మ్యాట్రెస్ కానివ్వండి, బెడ్స్ కానివ్వండి. సో మీరు ఏ విధంగా యూజ్ చేస్తున్నారని కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. దానివల్ల కూడా బ్యాక్ పెయిన్స్ వస్తాయి. 100% బ్యాక్ పెయిన్స్ దానివల్ల కూడా వస్తాయి. సో ఏ విధంగా పడుకోవాలంటే, బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు సో స్ట్రైట్గా సుపైన్ పొజిషన్ అంటారండి. సో స్ట్రైట్గా సుపైన్ పొజిషన్లో పడుకోవాలి. అది కూడా హెడ్ దగ్గర పిల్లో కూడా లేకుండా పడుకోవాలన్నమాట. స్ట్రైట్నింగ్గా సో పడుకుంటే, సో బ్యాక్ కింద ఎలాంటి పిల్లోస్ కానీ అలాంటివి ప్లేస్ చేయకూడదు. స్ట్రైట్గా ఉండాలి. మీ పొజిషన్ అనేది స్ట్రైట్గా ఉండాలి. నెక్ దగ్గర నుంచి అండ్ ఫుట్ వరకు కూడా మీకు స్ట్రైట్నింగ్ పొజిషన్ అనేది సుపైన్ పొజిషన్ అనేది ఉండాలి. సో దానివల్ల బ్యాక్ పెయిన్ మనం ప్రివెంట్ చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వన్, మనం డైటరీ కూడా చేంజ్ చేయాలి. అండ్ డైట్ కూడా మ్యాక్సిమం చేంజ్ చేయాలి. ఎక్కువగా తీసుకునే ఫుడ్ కూడా బ్యాక్ పెయిన్కి రీజన్, బ్యాక్ పెయిన్ తగ్గడానికి కూడా యూజ్ అనేది అవుతుంది. డైట్ కూడా చేంజ్ చేయాలి. ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్కువగా ఎక్సర్సైజ్ మీన్స్ మీరు ఎక్కువ హెవీ ఏమేమి చేయాల్సిన అవసరం లేదు. మెయిన్ ఫిజియోథెరపిస్ట్ని కలవాలి. ఫిజియో అనేది చేయించుకుంటూ ఉండాలి. లేదు అంటే కొన్ని ఎక్సర్సైజెస్ చెప్తారు, వాటిని మీరు మెయింటైన్ చేయడం వల్ల బ్యాక్ పెయిన్ని ప్రివెంట్ చేయొచ్చు. ఏం చేయాలంటే, ఫస్ట్ యోగా చేయాలి. యోగా మీన్స్ అది కూడా స్ట్రెచ్ చేయాలి. బాడీని మనం స్ట్రెచ్ చేసి స్ట్రైట్గా కూర్చోవడం వల్ల ఏమవుతుందంటే బ్యాక్ పెయిన్ మనం ప్రివెంట్ చేయొచ్చు. సో పీస్ ఆఫ్ మైండ్ వల్ల కూడా మనం బ్యాక్ పెయిన్ని ప్రివెంట్ చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ద ఫైనల్ వచ్చేసరికి మీరు కోల్డ్ అండ్ హాట్ కంప్రెషన్స్ పెట్టుకుంటూ ఉండాలన్నమాట. సో బ్యాక్ పెయిన్ ఎక్కడైతే మీకు ప్లేస్ అయ్యి ఉందో, బ్యాక్ పెయిన్ ఎక్కడైతే వస్తుందో అక్కడ మీరు కోల్డ్ కంప్రెషన్స్, అంటే డైరెక్ట్గా ఐస్ అనేది మీరు అప్లై చేయకూడదండి. సో దాన్ని ఒక టవల్లో చుట్టేసుకుని, లేదంటే మీ దగ్గర కంప్రెషన్స్ అంటే బ్యాగ్స్ ఉంటాయి, ఐస్ బ్యాగ్స్ కానీ కోల్డ్ బ్యాగ్స్ కానీ ఉంటాయి. సో ఆ బ్యాగ్స్ అనేవి మీరు
బయట మీకు దొరుకుతాయండి. సో అవి తెచ్చుకుంటే ఆ బ్యాగ్స్ మనం ఎక్కడైతే మీకు పెయిన్ అయితే ఉందో అక్కడ అప్లై చేయాలి. సో అప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే అప్పటికప్పుడు బ్యాక్ పెయిన్ నుంచి రిలీఫ్ అనేది కంపల్సరీ దొరుకుతుందండి. సో మెడికేషన్స్తో పాటు ఈ విధంగా హోమ్ రెమెడీస్ చేయడం వల్ల బ్యాక్ పెయిన్ మనం ప్రివెంట్ చేయొచ్చు. మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వెయిట్ అనేది, ఫస్ట్ మీరు వెయిట్ ఎక్కువగా ఉంటే కనుక నార్మల్ వెయిట్కి రావడానికి ట్రై చేయండి. బ్యాక్ పెయిన్కి ఇది ఒక వన్ ఆఫ్ ది మోస్ట్ రీజన్ అండి. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకున్నాను. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం. బై.